నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు గూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం గదా! అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, మొన్నటి నుంచి గూడా మనము అసలు ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగ దర్శనం జేసుకోవాలని మనం ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నాము. ఎందుకంటే నేను చెప్పాను గదా! చాలా మందికి నార్త్ ఇండియన్స్ చాలా ఫాలో అవుతారు. ఇట్లా ఈ రాశి వారికి ఈ జ్యోతిర్లింగ దర్శనం జేసుకోవాలి, వెళ్ళాలి అని జెప్పి చాలామంది అనుకుంటాం. కానీ ఇక్కడ నేను అదే చెప్తున్నా. మన మన భవిష్యక్రియ ప్రేక్షకులకేంటంటే, నీకు నీకెక్కడైతే పాజిటివ్ ఆరా లభించే స్థానంలో నువ్వు కరెక్ట్ ప్లేస్‌లో ఉండి, అక్కడ నీ కోరిక కోరుకొని, అక్కడ నిద్ర చేసి, దర్శనం చేసుకొని రాగలిగితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి మనకి. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేదేంటంటే, కుంభరాశి వారు అందరికి ఫేవరెట్, ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు కేదార్‌నాథ్. ఈ కుంభరాశి వారు పర్టిక్యులర్ చాలా మందెళ్తారు. అందరూ ఎళ్తుంటారు గానీ పర్టిక్యులర్ కుంభరాశి వారేంటంటే, ఈ యొక్క దర్శనం చేసుకున్నట్టయితే, కేదార్‌నాథ్ దర్శనం చేసుకున్నట్టయితే, రాహు, శని యొక్క అనుగ్రహం లభిస్తుంది. చాలా అద్భుతంగా ఇప్పుడు శని ఏంటిది మనకి ప్రతినిత్యం గూడా పనిలో సక్సెస్ ఇవ్వటం, మనకి పైసా అంటే శని లేనిదే పైసా రాదు. నేను ఇంతకు ముందే జెప్పా. శుక్రుడు బావుంటే లగ్జరీ అనుభవిస్తామేమో గానీ, శని లేనిదే పైసా రాదు. పైసా వస్తేనే నువ్వు లగ్జరీ అనుభవిస్తావు. కాబట్టి శని చాలా ఇంపార్టెంట్. శుక్రుడు, గురువు కన్నా శని చాలా ఇంపార్టెంట్ ఆ తండ్రి. శని శని భగవానుడు ఆయన ప్రసన్నమయ్యేది ఏంటంటే ఒకటే, పోస్ట్‌పోన్ జేయకు. పనిని ఎప్పుడు గాని పోస్ట్‌పోన్ జేయకు. అదొకటి హిందీలో ఒక సామెత ఉంది కదా! కల్ కరే సో ఆజ్ కర్, ఆజ్ కరే సో అభీ కర్ అన్నట్టు. రేపు జేసేది ఇవాళే జెయి, ఇవాళ జేసేది ఇప్పుడే జెయి అన్నట్టు ఆ తండ్రికి అది ఆ తత్వం నచ్చుతది. ఎవరైతే నిత్యం గూడా పని మీద ఫోకస్ జేసి, పని జేయటానికి ఎప్పుడు రెడీగుంటారో, కష్టపడటానికి ఎప్పుడు రెడీగుంటారో, ఇతరులను మోసం జెయ్యరో, తల్లిదండ్రులతోటి మంచిగుంటాడో ఆళ్ళనెప్పుడు గాని ఆ తండ్రి ఎవ్వరిని ఇబ్బంది పెట్టాడు. అది 7:30 నాటి శని గావచ్చు, అర్ధాష్టమ శని గావచ్చు, శని మహాదశ గావచ్చు. ఎందుకంటే 7:30 నాట్ల శనిలల్ల తండ్రి ఏంటంటే నీకు అనుభవాన్నిస్తాడు. కష్టపెడతాడు. ఎందుకంటే కష్టపెట్టినప్పుడు ఆ అనుభవాలు మనకు గుర్తుకుంటాయి. ఎప్పుడైతే 7:30 నాట్ల శని అయిపోతదో వాడికి మొత్తం మైండ్‌లో క్లారిటీ వచ్చేస్తది. ఎవడెవడు నన్ను 7:30 నాటి శనిలో వీడు నావోడు అనుకున్నా, నా ఇంత క్లోజ్ ఫ్రెండ్ అనుకున్నా వీడిట్లా చేశిండు. వీళ్ళు నా చుట్టాలు ఇంత మంచోళ్ళు అనుకున్నా వీళ్ళిట్లా చేశిర్రు. ఆ రియలైజేషను నీకు ఆ శని మహాదశలోనే జరుగుతది. మిగతా ఏ దశలో గూడా జరగదు. ఆ అనుభవాలతోటి మనం ముందుకెళ్తాం. కాబట్టి ఇక్కడేంటంటే మనకి ఈ కేదార్‌నాథ్ దర్శనం వల్ల ఎవరికైతే కుంభరాశి వారికి అద్భుతమైన రిజల్ట్స్ అని మనకుంటాయి. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు ప్రతినిత్యం మనం వెళ్ళే ముందు ఒక 11 డేస్ ముందు సంకల్పం తీసుకోండి. సంకల్పం తీసుకొని ఇక్కడేందంటే ఈ బ్లూ కలర్ పూలొస్తాయి. మనకి శంఖ పూలు అంటాం. బ్లూ కలర్ ఫ్లవర్స్ ఏదైతే ఉంటాయో నిత్యం గూడా 11 రోజులు పాలతోటి అభిషేకం చేయించండి. ఆ యొక్క పువ్వులు తండ్రికి సమర్పించండి. ఏదైతే పని గురించి నేను వస్తున్నా అనుకుంటున్నానో ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది గాబట్టి, ఈ పని గురించి నేను వస్తున్నా తండ్రి సంవత్సరంలో ఒక్కసారి ఎళ్ళు నో ఇష్యూ. సంవత్సరానికి ఒక్కసారే ఎళ్ళగలుగుతాం మనం. కాబట్టి అక్కడికెళ్ళి మంచి నీకు అక్కడ క్యాంపెయినింగ్‌లో నిద్ర చేస్తావా ఏది చేసినా ఆ తండ్రి దర్శనం చేసుకొని రా. అద్భుతంగా ఉంటుంది. వచ్చిన తర్వాత ఈ రెమెడీ గూడా ఇది నిత్యం గూడా ఫాలో అవ్వచ్చు. పాలతోటి అభిషేకం చేసి యెల్లో కలర్ ఏదైతే బ్లూ కలర్ ఫ్లవర్ శంఖ పూలు అంటామో, ఆ ఫ్లవర్స్ సమర్పిస్తుండు. ప్రతినిత్యం గూడా గోశాలలో కొంచెం సేవ చేస్తుండు. కుదిరితే అక్కడ గోశాలెళ్లి కొంచెం క్లీనింగ్ జెయి. అక్కడ ఏదైతే కొంచెం చెత్తా చెదారం ఉందో వాళ్ళు కొంచెం ఎత్తగలిగితే మనము పెండ గూడా ఎత్తినా సరే గాని చాలా మంచిది. ఎందుకంటే 33,00,00,000 మంది 33 కోటి ఉచ్చకోటి అంటే 33,000 మంది అంటారు గానీ అట్లా గాదు. 33 ఉచ్చకోటి అంటే ఉచ్చకోటి, సౌమ్యకోటి, ఉగ్రకోటి ఇట్లా కొన్ని కేటగరీస్ ఉన్నాయి. దాంట్లో 33 ఉచ్చకోటి దేవతలు అనమాట. అంతే 33 మంది ఆశీర్వాదం గూడా మనకు లభిస్తుంది. అక్కడ మనం క్లీనింగ్ గాని, ఏది గాని చేసుకున్నట్టయితే. ఇప్పుడు జైన్స్‌లలో చూడండి, పంజాబీస్‌లలో చూడండి, వాళ్ళు సిగ్గుపడరు కరోడ్‌పతిలు. ఆళ్ళెళ్లి అక్కడ చెప్పులు గూడా సాఫ్ జేస్తారు. గోశాలలో సేవ జేసుకుంటారు. తప్పులేదు అది మనం అక్కడ అలాంటి ప్లేస్‌లో మనం జేయటం వల్ల నీకు కాలసర్ప దోషము, మాతృదోష ప్రభావాలు గూడా ఎళ్ళిపోతది తెలుసా? నీకు కుదిరితే చెయ్యి నువ్వు. లేదంటే ఊడు అక్కడెళ్లి ఊడు. చాలా అద్భుతం తెలుసా? ఎందుకంటే మనం వేలకు వేలు మనం కట్టి మనం తిరుపతిలో ఎళ్లి మనం సేవ జేస్తున్నాం. అదేదో మన ఇంటి దగ్గర కూడా చేయి. తిరుపతిలో కూడా చేసుకో నో ఇష్యూ. కానీ నీ ఇంటి దగ్గర చేయి. మన ఇంటి దగ్గర చేస్తే ఇంకొక పాజిటివ్ ఆరా వస్తది. దాంతో పాటు ప్రతినిత్యం గూడా నీకు కుదిరినప్పుడల్లా నీకు నీ సరౌండింగ్స్‌లో ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే వాళ్ళకేదన్నా ఒక హెల్ప్ జేయటానికి ప్రయత్నం జేస్తుండు. చాలా అద్భుతమైన రిజల్ట్ కుంభరాశి వారికుంటుంది. ఒకవేళ నేను చాలామందేంటంటే ఈ మధ్యలో ఈ ఫెసిలిటీస్ వచ్చేసాయి. కేదార్‌నాథ్ ఎళ్ళటం అంటే ఒకటి పాదయాత్ర నేను ఇంతకు ముందు గూడా నా చాలా వీడియోస్‌లో నేను జెప్పా. పాదయాత్ర జేయటం వల్ల నీకు గురువు, కేతు యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురువు, కేతు ఎప్పుడైతే పాజిటివ్ వచ్చాడో రవి యాక్టివేట్ అవుతాడు.
అందుకనే పాదయాత్ర శివయ్యకి ఎక్కడైనా ఇప్పుడు శ్రీశైలం కంటే మనకు రోడ్ ఇప్పుడు అవైలబిలిటీ ఉంది. మరి అప్పట్లో ఎట్లుండే? నడుచుకుంటూ పోతుండే ఆళ్ళు. అలాగే కేదార్‌నాథ్‌కి ఇప్పుడు వచ్చినాయి అవి గుర్రాలు గాని, ఇప్పుడు హెలికాప్టర్ సేవ గూడా వచ్చింది. వీఐపీలు వస్తుర్రు వాళ్ళు నడవలేరని జెప్పి ఆళ్ళొస్తుర్రు. కానీ మొన్న లాస్ట్ ఇయర్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతూ అయిపోయింది. హెలికాప్టర్ క్రాష్ అయ్యేది. అతన్ని కాపాడేసిండు. అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా పాదయాత్ర చేసే ఎళ్ళాలి. ఒక్కరోజు గాని, 2 రోజులు గాని. ఇప్పుడు మన షివర్ ఉంది. ఎళ్ళాలనుకుంటే డైరెక్ట్ ఎళ్ళొచ్చు. అది ఈ ఇప్పుడు మనకు ఫెసిలిటీస్ వచ్చినాయి. అప్పట్లో మరి శబరిమల స్థాపన చేసినప్పుడు అదే అడవి దారే కదా మనకి మరి. అవి కొన్ని నియమాలు మనకి కలికాలంలో ఏందంటే కలిపురుషుడు మనల్ని డైవర్ట్ చేస్తుండు. అన్ని ఫెసిలిటీస్ మనకు తీసుకొచ్చేసి, అప్పుడు మనం నడుచుకుంటూ పోయేది శబరిమల మనం ఎళ్లి, శ్రీశైలం ఎళ్ళేది, ఇక్కడ పాదయాత్ర ఎళ్ళటం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటాయి. కాబట్టి కేదార్‌నాథ్ కూడా ఎళ్ళేటప్పుడు మీరు మంచిగా ఆలోచించుకొని అక్కడ పాదయాత్ర చేసి ఒప్పుకుంటే వెళ్ళండి. చాలా అద్భుతమైన రిజల్ట్ కుంభరాశి వరకు ఉంటది. సో, నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్‌రాజ్. సో, చాలామంది ఏంటంటే 2025లో గాని అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకొకటే నేను చెప్పేదేంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు. రాహు ఏంటిది మంత్రం, తంత్రంతోటే మనం ఆయనను వశం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి గానీ, సో, తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు. అందుకనే మనం ఏం చేస్తాం, నల్ల పిల్లి అడవి పిల్లి ఉంటది. నల్ల పిల్లి, అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాల మీకు. తాంత్రిక పీడలుండొద్దు, నరదృష్టి ఉండొద్దు. ఎక్కడికెళ్ళినా సరే గానీ ప్రతి కార్యంలోని విజయం ఉండాలి, వశీకరణం కలగాలి. నా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావద్దు, ఎలాంటి పీడ ఉండొద్దు, నరఘోష ఉండొద్దు, తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిల్లిమాయం ఇంట్లో పెట్టుకోండి. దాన్ని మన దగ్గర సంస్థలో దొరుకుతుంది. మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు, మంచి జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర దొరికే జనధనాకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం. ఆ జనధనాకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్‌లో గావచ్చు, జాబ్‌లో గావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ, ధనలాభము, ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము, అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా కాలసర్ప దోష నివారణం గానివ్వండి, పితృదోషం, మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ 3 వస్తువులు గూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి తెలుసు దాని శక్తి ఏంటిదనేది. కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చండీ హోమం చేసి. అది మనకు పంపియటానికి 10-11 డేస్ పడుతుంది ఇప్పుడు. సో, ఎవరైనా సరే గానివ్వండి, జనాకర్షణ, ధనాకర్షణ, తాంత్రిక పీడలు ఉండొద్దు, వాస్తు దోషం ఉండొద్దు అంటే 3 వస్తువులు పెట్టుకోవచ్చు. లేదు ఒకటొకటి తీసుకుంటాం గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీకు తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2025లో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతోటి అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.